ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు డిసార్డర్స్ ఆఫ్ జీన్ ఇంప్రింటింగ్. డిసార్డర్స్ ఆఫ్ జీన్ ఇంప్రింటింగ్ నార్మల్గా మనకి ఫాదర్ అంటే ప్యాటర్నల్ అండ్ మదర్ మ్యాటర్నల్. ఓకే, ఫాదర్ అండ్ మదర్ నుంచి మనకి జీన్ వస్తుంది, ఫాదర్ నుంచి కూడా మనకి జీన్ వస్తుంది. ఇవి జీన్, ఇది వన్ జీన్, ఇది వన్ జీన్. సారీ, ఈ టూ జీన్స్ అనేటి మనకి ఇన్హెరిట్ అవుతుంది నార్మల్లీ టు ద ప్రోజెనీ. ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ ద డిసార్డర్, వాట్ ఈస్ ద డిసార్డర్స్ ఆఫ్ జీన్ ఇంప్రింటింగ్. ఇప్పుడు నార్మల్గా ఇది జీన్ ఉంది, నార్మల్ జీన్ ఆఫ్ ఫాదర్, ఓకే, నార్మల్ జీన్ ఆఫ్ మదర్. దీంట్లో మనకి ఇప్పుడు లెటర్స్ సే దిస్ ఇస్ ఏఏ అండ్ దిస్ ఇస్ బీబీ. దీంట్లో ఇప్పుడు సమ్ ఆర్ ద అదర్, ఇప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ, ఎగ్జాంపుల్ ఫాదర్ది తీసుకున్నాం, ఇది మిథైలేషన్ జరిగితే, మిథైలేషన్ జరిగితే ఇది సైలెన్స్ అయిపోతుంది, సైలెన్సింగ్ ఆఫ్ అ ఫాదర్ జీన్. ఇప్పుడు సైలెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం ఎక్స్ప్రెస్ అవుతుంది, ఓన్లీ మదర్ జీన్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది, సో ఫైనల్గా మనకి ఏమైతే నౌ ఇది నార్మల్. ఒక్కవేళ ఇఫ్ ఈ ఎక్స్ప్రెస్ అయిన మదర్ జీన్లో కూడా మనకి 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటిది, ఇట్ మైట్ బి మ్యూటేటెడ్, ఆర్ ఇట్ మే నాట్ బి ఎక్స్ప్రెస్డ్, ఆర్ ఇట్ మైట్ బి డిలీటెడ్. సో నార్మల్గా మనకి ఫాదర్ నుంచి మదర్ నుంచి జీన్స్ వస్తాయి ఏఏ ఆర్ బీబీ అని. దాంట్లో ఇఫ్ సమ్ ఆర్ ద మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరిదైనా మిథైలేషన్ జరిగితే సైలెన్స్ అయిపోతుంది. సో ఓన్లీ ఎవరిదైతే సైలెన్స్ కాలేదో అది మాత్రమే ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ ఎక్స్ప్రెస్ అయిన ఈ అదర్ పేరెంట్ జీన్ కూడా మైట్ బి మ్యూటేటెడ్ ఆర్ మైట్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిలీట్ అవ్వచ్చు. లేదా దిస్ సైలెన్స్ ఏదైతే అయిందో, దిస్ సైలెన్స్డ్ జీన్ ఏదైతే ఉంటుందో అదే డైజోమీ అవ్వచ్చు, డైజోమీ. ఓకే, యూని పేరెంటల్ డైజోమీ. సో దిస్ ఈజ్ అబౌట్ జీనోమిక్ ఇంప్రింటింగ్. నార్మల్లీ మనకి పేరెంట్స్ నుంచి ఒక్కొక్క జీన్ వస్తుంది టు ద ప్రోజెనీ. ఇఫ్ మనకి నార్మల్గా పేరెంట్ నుంచి మదర్ నుంచి సమ్ ఆర్ ద అదర్, ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరిదైనా ఒకటి మిథైలేషన్ అని జరిగితే సైలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సైలెన్స్ అయిపోయినా కాకుండా వేరేది ఏదైతే మిగులుతుందో ఫ్రమ్ ద మదర్, ఇట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్. ఈ ఎక్స్ప్రెస్ అయిన దాంట్లో కూడా కొన్ని చేంజెస్ ఉండొచ్చు. ఇట్ మైట్ బి మ్యూటేటెడ్ ఆర్ మైట్ నాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ మైట్ బి డిలీటెడ్, ఆర్ సమ్ టైమ్స్ ద జీన్ విచ్ గాట్ సైలెన్స్డ్ మే బి యూనిపేరెంటల్ డైజోమీ ఆర్ ఇట్ మే బి డైజోమీ. ఓకే, సో దీంట్లో మనకి టైప్స్ ఉంటాయి. టైప్స్ ఏంటిదంటే, టైప్స్ ఆఫ్ జీన్ ఇంప్రింటింగ్ దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఏంటిది, ప్రాడర్ విల్లీ సిండ్రోమ్, ఇంకోటి ఏంజెల్ మ్యాన్ సిండ్రోమ్. మనం ఫస్ట్ లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రాడర్ అంటే పి, ఏంజెల్ అంటే మదర్. ఓకే, ఫాదర్ అంటే పి అంటే ఫాదర్. అయితే ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళదే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఫస్ట్ ఫాదర్ వచ్చిండు, సో ఇట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్. అండ్ మదర్ ఉంటాయి కదా, మదర్ విల్ బి సైలెన్స్డ్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏంజిల్ మదర్ వచ్చింది, మదర్ విల్ బి ఎక్స్ప్రెస్డ్. ఫాదర్ అంటే పి వచ్చింది, ఇట్ విల్ బి సైలెన్స్డ్. ఓకే, ఫస్ట్ ఎవరి నేమ్ వస్తుందో వాళ్ళే ఎక్స్ప్రెస్ అవుతారు. సో ఇది ఎక్స్ప్రెస్ అయింది, సైలెన్స్ అయింది. ఇప్పుడు మనకి ఏంటిది, నార్మల్గా ఈ ఎక్స్ప్రెస్ అయింది మనకి ఆన్సర్ రావాలి. కాకపోతే ఏంటిది, దిస్ ఎక్స్ప్రెషన్ జీన్ ఫ్రమ్ ద ఫాదర్ మైట్ అండర్గో మ్యుటేషన్ అవ్వచ్చు, డిలీషన్ అవ్వచ్చు. ఓకే, మ్యుటేషన్ అవ్వచ్చు, డిలీషన్ అవ్వచ్చు, ఆర్ మైట్ నాట్ బి గెట్ ఎక్స్ప్రెస్ కూడా అవ్వకపోవచ్చు. సో దీనికి ఛాన్సెస్ 75% ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఈ సైలెన్స్ అయిన మదర్ జీనే మనకి డైజోమీ అవ్వచ్చు, యూని పేరెంటల్ డైజోమీ. ఓకే, ఇది 25% ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మదర్ది దీంట్లో ఎక్స్ప్రెస్ అయింది, ఈ ఎక్స్ప్రెస్ అయిన దాంట్లో మనకి ఇక్కడ కూడా 2 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మ్యూటేషన్ కానీ డిలీషన్ కానీ ఎక్స్ప్రెషన్ అవ్వకుండా ఉండడం కానీ. దీనికి మనకి 95% ఛాన్స్ ఉంది. సమ్ టైమ్స్ ది సైలెన్స్డ్ పేటర్నల్ జీన్ ఏదైతే ఉంటుందో దట్ మైట్ బి డబుల్డ్, అంటే యూని పేరెంటల్ డైజోమీ. ఇది అవ్వడానికి 5% ఛాన్స్ ఉంది. సో ఇది ఏ జీన్లో అవుతుంది, నార్మల్లీ దిస్ హ్యాపెన్స్ ఇన్ ద క్రోమోజోమ్ 15. ఇది స్ప్రైడర్ విల్లీ అండ్ ఏంజెల్ మ్యాన్ రిలేటెడ్ టు క్రోమోజోమ్ 15. సో క్రోమోజోమ్ 15 యూనిపేరెంటల్ డైజోమీ అయిందంటే దట్ ఈజ్ ఆన్ క్రోమోజోమ్ 15 ప్రాడర్ విల్లీ సిండ్రోమ్
పేరెంటల్ ఒరిజిన్. ఓకే, క్రోమోజోమ్ 15 ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ అనేది జరిగిందంటే ఎక్కడ నుంచి అయితే ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రోమోజోమ్ 15 ఇన్ ద ప్రేడర్-విల్లీ సిండ్రోమ్ ఈస్ ఫ్రమ్ ప్యాటర్నల్ ఒరిజిన్ ఆర్ యూనిపెరెంటల్ డైజోమీ అయితే మ్యాటర్నల్ ఒరిజిన్. అదే ఒకవేళ ఏంజెల్మన్ సిండ్రోమ్ లో మనకి ఎక్స్ప్రెషన్ అనేది జరిగితే ఫ్రమ్ ద మదర్ ఆర్ యూనిపెరెంటల్ డైజోమీ జరిగితే ఇట్ ఈస్ ఫ్రమ్ ఫాదర్. సో క్రోమోజోమ్ 15 ఇన్ ఏంజెల్మన్ సిండ్రోమ్ ఈస్ మోస్ట్లీ బై మదర్. క్రోమోజోమ్ 15 expression Prader-Willi syndrome is mostly by father. Okay, expression అయితే 75% mostly father, expression అయితే mostly 95% is mother. ఇక్కడ ఇవి రెండిట్లలో ఇక్కడ వాట్ ఈస్ ద జీన్ UBE3A. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసరికి క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ Prader-Willi syndrome అండ్ ఏంజెల్మన్ సిండ్రోమ్. Prader-Willi syndrome వచ్చేసరికి ఫస్ట్ మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది హైపర్ఫేజియా. హైపర్ఫేజియా కాబట్టి ఇంక్రీజ్ వెయిట్, ఒబేస్ అవుతాడు, ఎక్కువ తింటారు, ఇంక్రీజ్ ఈటింగ్ కాజెస్ ఇంక్రీజ్ వెయిట్. నెక్స్ట్ ఫాలోడ్ బై ఆల్ డిక్రీస్, ఏంటి టోన్ తగ్గిపోయిపోతుంది, గొనాడ్స్ తక్కువైపోతాయి, గొనాడల్ అట్రోఫీ, దాని తర్వాత ఐక్యూ ఇంటెలిజెన్స్ కూడా తక్కువైపోతుంది. సేమ్ ఏంజెల్మన్ సిండ్రోమ్లో హేల్స్ అని చెప్పేసి ఉంటాయి, HIILS. హేల్స్ స్టాండ్ ఫర్ హ్యాండ్ ఫ్లాపింగ్, అటాక్సియా, డిక్రీజ్ ఐక్యూ, ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది, అండ్ లాఫ్, ఇన్అప్రాపరియేట్ లాఫ్. ఇది ఇన్అప్రాపరియేట్ లాఫ్ అండ్ హ్యాండ్ ఫ్లాపింగ్, ఇవి రెండు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇన్అప్రాపరియేట్ లాఫ్ అండ్ హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది చాలాసార్లు క్వశ్చన్లో ఇస్తారు, అండ్ అసోసియేటెడ్ విత్ సీజర్స్. సో దీస్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్. దిస్ ఈస్ అబౌట్ Prader-Willi అండ్ ఏంజెల్మన్ సిండ్రోమ్. నార్మల్గా ఇప్పుడు మనకి యూనిపేరెంటల్ డైజోమీ, దాని ఇంపార్టెన్స్ అనేది నేర్చుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై యూనిపేరెంటల్ డైజోమీ? యూనిపేరెంటల్ డైజోమీ అంటే ఆఫ్ స్ప్రింగ్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు పేరెంట్ 1 అంటే ఇప్పుడు ఇది ఫాదర్ అండ్ దిస్ ఇస్ మదర్. ఫాదర్ అండ్ మదర్లో మనకి ఏ జీన్ అండ్ బీబీ జీన్ ఉన్నాను. లెట్ A1 A2 B1 B2. ఇప్పుడు ఆఫ్ స్ప్రింగ్ ఎవరైతే ఉంటారో రిసీవ్ 2 copies of chromosome from one parent and no copies from the other parent. ఓకే, యూనిపేరెంటల్ డైజోమీ అంటే 1 పేరెంట్ నుంచే మనకి ఆఫ్ స్ప్రింగ్కి 2 copies of chromosomes వస్తాయి. అంటే లెట్ ఇప్పుడు 2 copies of chromosome అంటే A1 అయినా కావచ్చు, A1 A2 అయినా కావచ్చు, లేదంటే A2 అయినా కావచ్చు. ఓకే, ఇది ఆల్ 2 copies ఫ్రమ్ ద ఫాదరే వస్తుంది, లేదంటే B1 ఆర్ B2 ఆర్ B1 B2, ఇవి రెండైనా రావచ్చు. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ఆఫ్ స్ప్రింగ్ రిసీవ్ 2 copies of chromosome ఫ్రమ్ వన్ పేరెంట్ అండ్ నో కాపీస్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫ్రమ్ ద అదర్ పేరెంట్. ఓకే, దీంట్లో మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ మియోసిస్ మనకి చాలా ఇంపార్టెంట్. మియోసిస్, ఓకే, మియోసిస్ స్టేజ్ 1 అండ్ మియోసిస్ స్టేజ్ 2, ఇవి 2 ఉంటాయి నార్మల్గా. ఎగ్జాంపుల్, మియోసిస్ స్టేజ్ 1లో ఇప్పుడు ఫాదర్ A1 A2, మదర్ B1 B2. ఇప్పుడు ఫాదర్ నుంచి మనకి A1 సెపరేట్ అయింది, కాకపోతే B1 B2 ఆఫ్ మదర్ ఇక్కడ నాన్ డిస్జంక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో మనకి ఏమొస్తాయి ఎగ్లో B1 B2 రెండు వస్తాయి. సో హియర్ మదర్ ఈస్ హ్యావింగ్ ఎగ్. ఫాదర్ స్పర్మ్లో మనకి A1 ఉంటుంది, మదర్ ఎగ్లో B1 అండ్ B2. ఓకే, డిఫరెంట్ అండ్ హోమోలాగస్. B1 B2 డిఫరెంట్ అండ్ హోమోలాగస్, రెండు బీలే బట్ డిఫరెంట్ 1 and 2. ఓకే, నౌ కమింగ్ టు ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరిగింది. జరిగిన తర్వాత ఇదంతా జరిగింది ఇప్పుడు దిస్ ఈస్ ప్రీ ఫర్టిలైజేషన్, బిఫోర్ ఫర్టిలైజేషన్ ఇదంతా. ఇప్పుడు ఏమైంది, ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత మనకి వీ విల్ హ్యావ్ A1 B1 B2. ఓకే, బట్ మనకి ఇట్లుంటే ఏమవుతుంది, రెస్క్యూ అనేది జరుగుతుంది, ట్రైజోమీ రెస్క్యూ టు ప్రివెంట్ సెల్ డెత్, టు సర్వైవల్ కిక్ అవుట్ ఎనీ ఆఫ్ వన్ ఆఫ్ ద క్రోమోజోమ్. అంటే A1ని తీసేస్తే వీ విల్ హ్యావ్ B1 B2, ఆర్ B2ని తీసేస్తే వీ విల్ హ్యావ్ A1 B1, ఆర్ B1ని తీసేస్తే వీ విల్ హ్యావ్ A1 B2. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నార్మల్గా ఇన్ యూనిపేరెంటల్ డైజోమీ అంటే దిస్ వన్, అంటే A1 ఈస్ కిక్డ్ అవుట్, అంటే ఫాదర్ది ఏదైతే ఉందో అది లేదు, ఇప్పుడు ఓన్లీ B1 B2 ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ హెటిరో డైసోమీ. అంటే హెట్రో అంటే డిఫరెంట్ క్రోమోజోమ్స్, డై అంటే హోమోలాగస్, ఐసోమీ
డై ఐసోమి హెట్రో అంటే సేమ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ డిఫరెంట్ అంటే సేమ్ మదర్ నుంచి మనకి B1 B2 డిఫరెంట్ అండ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేటి టు ద ఆఫ్ స్ప్రింగ్ ఇన్హెరిట్ అయింది, ఫాదర్ నుంచి రాలేదు. సో మదర్ నుంచి యూనిపేరెంటల్ డైజోమీ, ఫాదర్ నుంచి ఏం రాలేదు. దిస్ ఈస్ సీన్ ఇన్ మియోసిస్ వన్ దట్ ఈస్ హెట్రో డైజోమీ. ఇదంతా దేంట్లో చూస్తాం? ప్రాడర్ విల్లీ సిండ్రోమ్లో చూస్తాం. మదర్ యూనిపేరెంటల్ డైజోమీ, ఫాదర్ నుంచి ఏం రాలేదు, మియోసిస్ 1 హెట్రోడైజోమీ సీజన్ ప్లాడర్ విల్లీ సిండ్రోమ్. అదే ఒకవేళ ఫాదర్ A1 A2, మదర్ B1 B2 అయితే ఇప్పుడు A1 వచ్చింది, ఇప్పుడు ఇక్కడ B1 వచ్చింది. నౌ కమింగ్ టు మియోసిస్ 2. మియోసిస్ 2లో మనకి B1 ఏదైతే ఉందో నార్మల్గా సిస్టర్ క్రోమాటిడ్స్ B1 లెక్క ఫామ్ అవుతాయి. ఇట్ షుడ్ బి డివైడెడ్, సెపరేట్ అవ్వాలి, సెపరేట్ అనేది జరగాలి. బట్ సెపరేషన్ అనేది జరగదు. నాన్ డిస్జంక్షన్ ఆఫ్ సిస్టర్ క్రోమాటిడ్స్, నాన్ డిస్టింక్షన్ ఆఫ్ ద సిస్టర్ క్రోమాటిడ్స్. ఇక్కడ నాన్ డిస్టింక్షన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్, ఇక్కడ నాన్ డిస్టింక్షన్ ఆఫ్ ద సిస్టర్ క్రోమాటిడ్స్. కాబట్టి మనకి ఏమవుతుంది? A1 B1 సో సేమ్ ట్రైజోమీ రెస్క్యూ వల్ల A1 B1 అయినా ఫామ్ అవ్వచ్చు, A1 B1 ఫామ్ అవుతుంది, లేదా B1 అయినా ఫామ్ కావాలి. అంటే A1 కిక్ అవుట్ అవ్వచ్చు, లేదంటే B1 కిక్ అవుట్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ A1 ఈస్ కిక్డ్ అవుట్, ఓన్లీ B1 ఉంటుంది. సో ఫాదర్ క్రోమోజోమ్స్ ఆర్ లాస్ట్. మదర్ నుంచి B1 వచ్చింది, దట్ ఈస్ మదర్ నుంచి సేమ్ B1 వచ్చింది, దట్ ఈస్ హోమోజైగస్, దట్ ఈస్ ఐసోడైజోమీ. హోమోజైగస్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే B1 ఉంది, B1 ఉంది, 2 B1s. Offspring have 2 B1s. Isodizomy indicates meiosis 2 or post-zygotic chromosomal duplication of one pair of chromosomes and loss of other of the original pair. ఒరిజినల్ పేర్ అంటే ఫాదర్ది పోయింది, మదర్ది ఏదైతే ఉంటుందో అది ఐసోడోమీ అనేది జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ నాన్ డిస్జంక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టర్ క్రోమాటిడ్స్ ఇన్ మియోసిస్ 2. సో దేర్ ఫోర్ దిస్ ఈస్ ఐసోడైజోమీ అంటారు. ఐసోడైజోమీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బేబీకి ఇదే వచ్చింది. సో దిస్ ఈస్ సీన్ ఇన్ అంటే ఫాదర్ క్రోమోజోమ్స్ లాస్ట్, మదర్ B1 వచ్చింది, అండ్ ఇక్కడ మదర్ యూనిపేరెంటల్ డైజోమీ అండ్ ఫాదర్ది లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ప్లాడర్ విల్లీ సిండ్రోమ్. సో ప్లాడర్ విల్లీ సిండ్రోమ్లో మనకి ఏమేమి వస్తుంది? మదర్ యూనిపేరెంటల్ డైజోమీ, ఐదర్ B1 ఆర్ B1 B2 వస్తే ఐసోడైజోమీ అంటారు, B1 B2 వస్తే హెట్రోడైజోమీ అంటారు. ఐసోడైజోమీ హ్యాపెన్స్ ఇన్ మియోసిస్ 2, హెట్రోడైజోమీ హ్యాపెన్స్ ఇన్ మియోసిస్ 1. ఓకే, ప్లస్ ఫాదర్ క్రోమోజోమ్స్ అనేది లేదు. సో దిస్ ఈస్ సీన్ ఇన్ ప్లాడర్ విల్లీ సిండ్రోమ్. అదే ఒకవేళ సెకండ్ వన్ ఏంజల్ మ్యాన్ సిండ్రోమ్ అంటే ఫాదర్ నుంచి మనకి యూనిపేరెంటల్ డైజోమీ వస్తుంది, మదర్ నుంచి మన క్రోమోజోమ్స్ అనేటివి రావు. ఇఫ్ దిస్ యూనిపేరెంటల్ డైజోమీ ఈస్ A1 ఆర్ A1 వస్తే ఐసోడైజోమీ అంటారు, A1 A2 అంటే హెట్రోడైజోమీ అంటారు. హెట్రోడైజోమీ ఈస్ 1, ఐసోడైజోమీ ఈస్ 2 ఆఫ్ మియోసిస్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ as ఏంజల్ మ్యాన్ సిండ్రోమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లాడర్ విల్లీ సిండ్రోమ్ అండ్ ఏంజల్ మ్యాన్ సిండ్రోమ్. ప్లాడర్ ఫస్ట్ అండ్ ఏంజల్ మదర్, ఫాదర్ ఈస్ ప్యాటర్న్ ఏది ఫస్ట్ వస్తే అదే ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది, మదర్ది కాదు. ఇక్కడ మదర్ది వచ్చింది కాబట్టి ఫాదర్ది కాదు. దీంట్లో 75% ఫాదర్ది, 25% మదర్ యూనిపేరెంటల్ డైజోమీ. ఇక్కడ 95% మదర్ది అండ్ 5% యూనిపేరెంటల్ డైజోమీ ఆఫ్ ద ఫాదర్. ఓకే, క్లినికల్ ఫీచర్స్ ఆర్ డిస్కస్డ్. సో దిస్ ఈస్ అబౌట్ హెట్రోడైజోమీ అండ్ ఐసోడైజోమీ అండ్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ప్లాడర్ విల్లీ అండ్ ఏంజల్ మ్యాన్ సిండ్రోమ్. అండ్ ఇంకో అప్లైడ్ పాయింట్ ఏంటిదంటే నార్మల్గా దేర్ఫోర్ ఇన్ ఐసోడైజోమీ ఇప్పుడు హెట్రోడైజోమీ ఉంది అండ్ ఐసోడైజోమీ ఉంది. హెట్రోడైజోమీ అంటే మనకి డిఫరెంట్ వస్తాయి, A1 A2 ఆర్ B1 B2.
ఇట్లా వస్తాయి. అదే ఐసోడైజోమీ అంటే వీ విల్ గెట్ A1A1 ఆర్ B1B1 వస్తాయి. సో ఇఫ్ పేరెంట్స్ ఆర్ క్యారియర్స్, అంటే ఇప్పుడు A1 A2లో ఇఫ్ A1 ఈస్ క్యారియర్, ఆటోజోమల్ రెసివ్ డిసీజ్లో ఇఫ్ A1 ఈస్ క్యారియర్, మనకి ఇది ఏంజల్ మ్యాన్ సిండ్రోమ్లో ఏమవుతుంది, మదర్ ఎక్స్ప్రెస్డ్ 95%, ఫాదర్లో యూనిపేరెంటల్ డైజోమీ అవుతుంది. ఇప్పుడు ఫాదర్ యూనిపేరెంటల్ డైజోమీ అయిందంటే we will get A1 కదా, యూనిపేరెంటల్ డైజోమీ, దట్ ఈస్ ఐసోడైజోమీ హ్యాపెన్స్ ఇన్ మియోసిస్ 2. ఇప్పుడు A1 ఈస్ ఆల్రెడీ మ్యూటేటెడ్, 2 A1s వచ్చినాయి. సో దేర్ ఫోర్ ద చైల్డ్ బికమ్స్ ఆటోజోమల్ రెసివ్ డిసీజ్ వచ్చేసేవాడికి. హీ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ క్యారియర్, నౌ హీ విల్ బికమ్ ద డిసీజ్డ్ పర్సన్. సో ఎప్పుడైతే ఐసోడైజోమీ వస్తే, ఐసోడైజోమీలో ఇఫ్ A1 A2 ఉంది, A1 క్యారీస్ ద డిసార్డర్. If A1 carries the disorder, uniparental is euploid, correct number of chromosomes, most occurrences of uniparental disomy, normal phenotype. Considered isodisomy is an individual manifesting a recessive disorder. అంటే ఇప్పుడు ఇది recessive disorder ఉందంటే ఓన్లీ వన్ పేరెంట్ ఈస్ క్యారియర్. ఇఫ్ ఇది ఫాదర్, A1 అనేది క్యారియర్ అనుకుంటే A1 రావచ్చు, A2 రావచ్చు. A2 వస్తే నో ప్రాబ్లం. ఇఫ్ A1 వస్తే హీ విల్ షో ఆటోజోమల్ రెసివ్ డిసార్డర్. ఎందుకంటే A1 హ్యాస్ ద డిసీజ్, 2 A1s ఉన్నాయి కాబట్టి ఆటోజోమల్ రెసివ్కి 2 క్రోమోజోమ్స్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి వీ విల్ గెట్ ఆటోజోమల్ రెసివ్ డిసీజ్. సో ఐసోడైజమీ వల్ల ఆటోజోమల్ రెసివ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డిసార్డర్స్ ఆఫ్ జీనోమిక్ ఇంప్రింటింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్.